మోపుపై పదయుగంబు ఘటిల్లగా శంఖచక్రచర్మ రుచిర శాంగ ఖడ్గ శరరాజిత పాశ గదాది సధనోత్కర నికరంబులు ఆత్మకర కంజములం ధరించి భూతి సంభరిత మహాస్తవాహుడు కృపామతితో నన్ను కాచుకావుతన్ అని వేదవేద్యుడై కలియుగ ప్రత్యక్ష దైవమై వెలుగొందుతూ ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దివ్య కృప విశేషంతో మనం ప్రతినిత్యము సాక్షాత్తు భగవంతుని యొక్క చరిత, భగవంతునికి ప్రీతి కలిగినటువంటిది, భగవంతుడు తనకు తానుగా ప్రవేశించినటువంటిది, భక్తి జ్ఞాన వైరాగ్యాల ద్వారా ముక్తిని అందించేటువంటి భాగవత అనేటువంటి 4 వేదాలకు రూపంగా దివ్యతత్వాన్ని అందించేటువంటి శుకముఖం నుంచి వచ్చిన శ్రీమద్ భాగవత అధ్యయన కార్యక్రమాన్ని తిరుమల నాద నీరాజన వేదికగా పరమ పవిత్రమైన సంధ్యా సమయాన ప్రతినిత్యము మనం అధ్యయనం చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా నేడు కూడా మంగళారంభం చేసుకోవడానికి మాంగళికమైనటువంటి ఆ శ్లోకాలన్నీ కూడా ఆచార్య ముఖతః మనందరము కూడా పలికి ఈనాటి ఈ అధ్యయన కార్యక్రమానికి మంగళారంభం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. సింహాచల నివాసాయ సింహస్కంధాయ దీవ్యతే సింహవాహాది సేవ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధ బుద్ధముక్త స్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీ పద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతీ ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మ బీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః ధ్యానం. నారాయణాద్రిశిఖరాయ గతిం పరాయ వ్యాసప్రసూతశుకగీతమహోచిరాయ పీడాకరం విపులకంటకినం విహాయ
స్వధ్వానమావిశత భాగవతం సుఖాయ. ఓం నమో వెంకటేశాయ. అనునిత్యము శ్రీమద్భాగవత పారాయణము ప్రవచనాలు మనం శ్రవణం చేస్తున్నాం, పారాయణ చేస్తున్నాం, భగవద్ అనుగ్రహానికి పాత్రులమవుతున్నాం. ఈనాడు అనివార్య కారణాల వల్ల ఆచార్యుల వారు రాలేని పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు మనం చతుర్థ స్కంధంలో కొన్ని అధ్యాయాలు పారాయణ చేసుకుందాం. పృథు చక్రవర్తి చరిత్ర జరుగుతూ ఉన్నది చతుర్థ స్కంధంలో. పుత్రుడనేవాడు వంశాన్నంతటినీ ఉద్ధరిస్తాడు అనేది సత్యమైన మాట. ఆచార్యాయ ప్రియంధనమాహృత్య ప్రజాతంతుం మా వ్యవచ్ఛేత్సిహి అంటే ఆచార్యునకు విద్య నేర్పినటువంటి ఆచార్యునకు తగిన విధంగా సత్కారం చేసి గురువు అనుమతితో గృహస్థాశ్రమాన్ని స్వీకరించాలి. సంప్రదాయబద్ధంగా ధర్మాన్ని అనుసరించి వివాహం చేసుకోవాలి సరైన సమయంలో. అదేవిధంగా సత్సంతానాన్ని పొందాలి. ఎందువల్లంటే ఒక వంశంలో తండ్రి చేయలేని పని కుమారుడు సాధించవచ్చు. దుష్టులైనటువంటి తండ్రులు ఉండొచ్చు, ఎక్కడైనా కుమారులైనా ఉండొచ్చు. కానీ ఒకరు చేసిన పొరపాటు మరొకరు సరిదిద్ది వంశము యొక్క అభివృద్ధిని ఇనుమడింపజేస్తారు, కీర్తి ప్రతిష్టలు పెంచుతారు. ఇక్కడ పృథు చక్రవర్తి చరిత్రలో మనం చూస్తే అంగుని కుమారుడైన వేణుడు పరమ దుర్మార్గుడై ప్రజలందరినీ హింసించాడు. ఏమిటి పరిపాలన అని అందరూ విసిగిపోయారు. ఆ వేణుడు కాస్త సద్బ్రాహ్మణులు ఋషుల యొక్క కోపానికి గురై మరణించాడు. కానీ ఆయన దేహం నుంచి ఉద్భవించిన నారాయణాంశతో ఉద్భవించినటువంటి పృథు చక్రవర్తి ఎంతైతే అపకీర్తి వచ్చిందో దాన్నంతా పోగొట్టి మరలా కీర్తిని పెంపొందించి వంశము యొక్క గొప్పతనాన్ని నిలబెట్టాడు. పుత్రేణ జయతే లోకాన్ ఇది సత్యవతి శృతి. సంతానము ద్వారానే ఉత్తమ లోకములను జయించవచ్చు అని వేదం చెబుతూ ఉన్నది. కాబట్టి మనం చరిత్రలో చూస్తే హిరణ్యకశిపుశ్చాపి భగవన్నిందయాతమః. హిరణ్యకశిపుడు ఏం చేశాడు? దైవాన్ని దూషించాడు, నిందించాడు. శ్రీహరి లేడన్నాడు, ఉంటే చూపించమన్నాడు. ఆ హిరణ్యకశిపుడు చేసినటువంటి పాపాన్ని ప్రహ్లాదుడు హరినామ సంకీర్తనతో ఆ భగవంతుని యొక్క ఉనికిని చూపించి ఆ తండ్రి పాపాన్ని కూడా పోగొట్టేంత గొప్పవాడై భగవంతుని యొక్క చక్కని రూపాన్ని ఎదురుకుండా ప్రత్యక్షం చేసేటువంటి సమర్థుడైపోయాడు. కాబట్టి ఈ ప్రజాతంతువు అంటే సంతానం అనేటువంటి అభివృద్ధి జరుగుతూ ఉండాలి. బ్రహ్మగారు కూడా ప్రజాపతులను ఎందుకు సృష్టించాడు అంటే ఆ ప్రజాపతుల ద్వారా వంశం అనేది వృద్ధి చెందాలి, ఈ లోకంలో ఉండేటువంటి జీవరాశులన్నీ వృద్ధి చెందాలి అనేటువంటి సత్సంకల్పంతో. కాబట్టి ఏ విధంగా అయితే హిరణ్యకశిపుడు చేసినటువంటి పాపాలు ప్రహ్లాదుడు పోగొట్టగలిగాడు, అలాగే వేణుడు చేసినటువంటి దురాగతాలు పాపాలన్నీ కూడా ఆయన పుత్రుడైనటువంటి పృథు చక్రవర్తి పోగొట్టాడు అని వర్ణించారు. అలాగే ఆ పృథు చక్రవర్తి సర్వజ్ఞుడు, భగవదంశతో జన్మించినవాడు అయినప్పటికీ ఎలా ఉండాలి అని మనకి నేర్పిస్తున్నాడు. ఆ పృథు చక్రవర్తిని చూడటానికి సనక సనందన సనత్కుమార సనత్సుజాతులు వచ్చారు, బ్రహ్మమానస పుత్రులు వచ్చారు. వారు వస్తే ఒక్కసారిగా లేచి నిలబడి వారికి స్వాగతం పలికాడు. పృథు చక్రవర్తిని చూడటానికి ఆ మహర్షులు ఎందుకు వచ్చారు అంటే ఆ చక్రవర్తి యొక్క సద్గుణాలకు వాళ్ళు ఆకర్షితులయ్యారు. ఇతడు మోక్షాన్ని కోరుకుంటున్నాడు, అలాగే సరైనటువంటి మార్గాన్ని ప్రజలకు సూచిస్తున్నాడు
ఒక నాయకుడు ఎలా ఉండాలి, తండ్రి ఎలా ఉండాలి అంటే తనని అనుసరించేటువంటి వచ్చేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చక్కని మార్గం చూపించి మంచి మాటలతో తన ఆచరణతో అందరినీ సన్మార్గంలో నడిపించగలిగే సామర్థ్యం కలిగినటువంటి వాడు భగవంతుని అనుగ్రహానికి పాత్రులవుతాడు, మహాత్ముల యొక్క సందర్శనానికి అర్హుడవుతాడు. అందువల్ల ఇక్కడ పృథు చక్రవర్తి తాను కేవలము యజ్ఞయాగాలు చేసి పరిపాలన బాగా చేశాడనే కాదు ఆయన గొప్పతనం. ప్రజల్లో ఒక చైతన్యాన్ని తీసుకుని వచ్చాడు. ఆచరణ ఎలా ఉండాలి, ఊరికే మాటలు చెప్పినంత మాత్రాన సంస్కారాలు అబ్బుతాయా, ఆచరణ కూడా ఉండాలి కదా. కాబట్టి ఓ ప్రజలారా, ఈ రకంగా మనం నడిచి చూపించాలి 10 మందికి అని. అందువల్లే రామావతారం కూడా అదే కదా. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువైనా మానవుడిగా ఎందుకు వచ్చాడు అంటే తన ఆచరణ చేసి తాను ఆచరించి ప్రజలందరూ కూడా ధర్మాన్ని ఆచరించవచ్చు అని నేర్పించడానికే వచ్చాడు. కాబట్టి మాటలు చెప్పటం వల్ల ఏది సాధ్యం కాదు, అది కార్యాచరణలో ఉండాలి అని ప్రజల్లో ఒక చైతన్యాన్ని తీసుకుని వచ్చి వారి ద్వారా ధర్మ మార్గాన్ని విస్తరింపజేసినటువంటి మహనీయుడు పృథు చక్రవర్తి. అందరికీ అంతిమంగా కావలసినటువంటిది ఏమిటి అంటే భగవద్ అనుగ్రహం, మోక్షం. కాబట్టి తాను నిర్వహించవలసిన బాధ్యతలన్నీ నిర్వహించి భగవంతుని యొక్క అనుగ్రహాన్ని కోరుకుంటున్నటువంటి పృథు చక్రవర్తి యొక్క సత్సంకల్పాన్ని ఆయన మనస్సుని అర్థం చేసుకున్నారు. కాబట్టే అంతటి గొప్ప మహర్షులు ఆయనకి తారసపడ్డారు. ఈ పురాణాల్లో ఎన్నో గొప్ప విషయాలు చెప్తూ ఉంటారండి, అవన్నీ మనకు కనిపించాయా, పెట్టాయా, ఇందులో ఉన్నది నిజమేనా అని సందేహం వస్తుంది కదా. మరి వాళ్ళందరూ కనిపించాలన్నా, మహనీయుల్ని దర్శించుకోవాలన్నా తదనుగుణమైనటువంటి స్వరూపము, స్వభావము మనము అలవరుచుకోవాలి కదా. ఓ మహర్షి మనకు కనిపించాలంటే, సజ్జన సాంగత్యం దొరకాలంటే తదనుగుణమైన పద్ధతిని మనం అలవాటు చేసుకోవాలి. సత్సంగం అనేటువంటిది మనకు భగవంతుని పట్ల అభిమానాన్ని, భక్తిని పెంపొందిస్తుంది. అందువల్ల అటువంటి యోగ్యులు ఎక్కడున్నారో వెతుక్కుంటూ వెళ్ళాలి. దానికోసం మన అహంకారాన్ని, మన తమో గుణాన్ని, వీటన్నింటినీ విడిచిపెట్టాలి. అప్పుడే అటువంటి వాళ్ళ యొక్క దర్శనాన్ని మనం పొందగలుగుతాం. నేను ఇలాగే ఉంటాను, నా సమయానికి ఏమేం కావాలో అవి అందకపోతే నా శరీరం సహకరించదు, ఈ ఇంద్రియాల సుఖాలన్నీ కూడా జరగవలసిందే, వాటితో పాటు నేను మహాభక్తుల్ని చూడాలనుకుంటున్నాను, కాబట్టి నాకు వాళ్ళు కనిపించరేమి అంటే ఎలా సాధ్యమవుతుంది? దానికోసం కొంచెం ఆహారం దగ్గర నుంచి విహారం దాకా శౌచం అనేది ఉన్నట్లయితే అప్పుడు అటువంటి వాళ్ళు మన మీద ప్రేమతో ఈ మహర్షులు పృథు చక్రవర్తి కోసం వచ్చినట్లుగా వచ్చేస్తారు. అంటే మన వల్ల సమాజానికి ఒక ఆదర్శము, ఒక సందేశము ఉండాలి. మనం చేసే పనిని చూసి 10 మంది మెచ్చుకోవాలి, ఇలా నడిస్తే బాగుంటుంది అనుకునేలాగా మనం ప్రభావితం చేయగలిగితే భగవంతుడు సంతోషిస్తాడు. ఆ రకమైన ఆచరణ వల్ల ఆ 4 మహర్షులు వచ్చి ఆశీర్వదించారు. వాళ్ళ దగ్గర నుంచి ఏం తెలుసుకోవాలనుకున్నాడు అంటే మోక్ష మార్గాన్ని తెలుసుకోవాలనుకున్నాడు ఆ పృథు చక్రవర్తి. అంతటి మహర్షులు రాగానే ఒక్కసారిగా ఆసనం నుంచి లేచి వాళ్ళకి స్వాగతం పలికాడు. నేను గొప్పవాణ్ణి, ఎన్నో సాధించాను, వస్తారు మహర్షులు కూర్చుంటారు అక్కడ అనుకోలేదు. వాళ్ళు రాగానే అంతటి పృథు చక్రవర్తి లేచి సాదరంగా ఆహ్వానం పలికి వారిని ఆసీనుల్ని చేసి సేవించి పరిప్రశ్నేన సేవయ, వినయపూర్వకమైనటువంటి ప్రశ్నలతో తనకు కావలసినటువంటి సమాధానాన్ని వారి దగ్గర నుంచి రాబట్టుకున్నాడు. ఆ విధంగా పృథు చక్రవర్తి ఆచరణ, ఆయన పరిపాలన ఇవన్నీ కూడా ఎంతో ఆదర్శవంతంగా నిలిచినాయి. అలాంటి పృథు చక్రవర్తి చరిత్రను తెలియజేసేటువంటి చక్కని అధ్యాయాలు ఈనాడు మనం పారాయణ చేసుకుంటున్నాం. చతుర్థ స్కంధంలో 21వ అధ్యాయం నుంచి ఆచార్యుల వారు మన చేత పలికిస్తారు. శ్రద్ధాసక్తులతో పారాయణ చేసి భగవంతుని అనుగ్రహానికి పాత్రులమవుదాం. ఓం నమో వెంకటేశాయ.
अथ अथ श्रीमद्भागवते श्रीमद्भागवते पारमहंस्यां संहितायां पारमहंस्यां संहितायां चतुर्थस्कन्धे चतुर्थस्कन्धे एकविंशोऽध्यायः एकविंशोऽध्यायः मैत्रेय उवाच मैत्रेय उवाच मौक्तिकैः कुसुमस्रग्भिः मौक्तिकैः कुसुमस्रग्भिः दुकूलैः स्वर्णतोरणैः दुकूलैः स्वर्णतोरणैः महासुरभिर्धूपैः महासुरभिर्धूपैः मण्डितं तत्र तत्र वै मण्डितं तत्र तत्र वै चन्दनागुरुतो यार्द्र चन्दनागुरुतो यार्द्र रथ्या चत्वरमार्गवत् रथ्या चत्वरमार्गवत् पुष्पाक्षतफलैस्तोक्मैः पुष्पाक्षतफलैस्तोक्मैः लाजैरर्चिर्भिरर्चितम् लाजैरर्चिर्भिरर्चितम् सवृन्दैः कदलीस्तम्भैः सवृन्दैः कदलीस्तम्भैः पूगपोतैः परिष्कृतम् पूगपोतैः परिष्कृतम् तरुपल्लवमालाभिः तरुपल्लवमालाभिः सर्वतः समलङ्कृतम् सर्वतः समलङ्कृतम् प्रजास्तं दीपबलिभिः प्रजास्तं दीपबलिभिः सम्भृताशेषमङ्गलैः सम्भृताशेषमङ्गलैः अभियुर्मृष्टकन्याश्च अभियुर्मृष्टकन्याश्च मृष्टकुण्डलमण्डिताः मृष्टकुण्डलमण्डिताः शङ्खदुन्दुभिघोषेण शङ्खदुन्दुभिघोषेण ब्रह्मघोषेण च त्विजाम् ब्रह्मघोषेण च त्विजाम् विवेशभवनं वीरः विवेशभवनं वीरः स्तूयमानो गतस्मयः स्तूयमानो गतस्मयः पूजितः पूजयामास पूजितः पूजयामास तत्र तत्र महायशाः तत्र तत्र महायशाः पौराञ्जानपदांस्तांस्तान् पौराञ्जानपदांस्तांस्तान् प्रीतः प्रियवरप्रदः प्रीतः प्रियवरप्रदः स एवमादीन्यनवद्यचेष्टितः स एवमादीन्यनवद्यचेष्टितः कर्माणि भूयांसि महान् महत्तमः कर्माणि भूयांसि महान् महत्तमः कुर्वन् शशासावनिमण्डलं यशः कुर्वन् शशासावनिमण्डलं यशः स्फीतं निधायारुरुहे परं पदम् स्फीतं निधायारुरुहे परं पदम् सूत उवाच सूत उवाच तदादिराजस्य यशो विजृम्भितम् तदादिराजस्य यशो विजृम्भितम् गुणैरशेषैर्गुणवत्सभाजितम् गुणैरशेषैर्गुणवत्सभाजितम् क्षत्ता महाभागवतः सदस्पते क्षत्ता महाभागवतः सदस्पते कौशारविं प्राह गृणन्तमर्चयन् कौशारविं प्राह गृणन्तमर्चयन् विदुर उवाच विदुर उवाच सोऽभिषिक्तः
పృథుర్విప్రైః सोऽभिषिक्तः पृथुर्विप्रैः లబ్ధాశేషసురార్హణః लब्धाशेषसुरार्हणः బిభ్రత్స వైష్ణవం తేజో बिभ्रत्स वैष्णवं तेजो బాహ్వోర్యాభ్యాం దుదోహగాం बाहोर्याभ्यां दुदोहगाम् కోన్వస్య కీర్తిం న శృణోత్యభిజ్ఞో कोऽन्वस्य कीर्तिं न शृणोत्यभिज्ञो యద్విక్రమోచ్ఛిష్టమశేషభూపాః यद्विक्रमोच्छिष्टमशेषभूपाः లోకాः సపాలా ఉపజీవంతి కామం लोकाः सपाला उपजीवन्ति कामम् అద్యాపి తన్మే వద కర్మ శుద్ధం अद्यापि तन्मे वद कर्म शुद्धम् మైత్రేయ ఉవాచ मैत्रेय उवाच గంగా యమునయోర్నద్యోః गङ्गायमुनयोर्नद्योः అంతరాక్షేత్రమావసన్ अन्तराक्षेत्रमावसन् ఆరబ్ధానేవ బుభుజే आरब्धानेव बुभुजे భోగాన్ పుణ్యజిహాసయా भोगान् पुण्यजिहासया సర్వత్రాస్ఖలితాదేశః सर्वत्रास्खलितादेशः సప్తద్వీపైకదండధృక్ सप्तद्वीपैकदण्डधृक् అన్యత్ర బ్రాహ్మణకులాత్ अन्यत्र ब्राह्मणकुलात् అన్యత్రాచ్యుతగోత్రతః अन्यत्राच्युतगोत्रतः ఏకదాసీన్ మహాసత్ర एकदासीन्महासत्र దీక్షా తత్ర దివౌకసాం दीक्षा तत्र दिवौकसाम् సమాజో బ్రహ్మర్షీణాం చ समाजो ब्रह्मर्षीणाम् च రాజర్షీణాం చ సత్తమా राजर्षीणाम् च सत्तमा తస్మిన్నర్హత్సు సర్వేషు तस्मिन्नर्हत्सु सर्वेषु స్వర్చితేషు యథార్హతః स्वर्चितेषु यथार्हतः ఉత్థితः సదసో మధ్యే उत्थितः सदसो मध्ये తారాణాముడురాడివ ताराणामुडुराडिव ప్రాంశుః పీనాయత భుజో प्रांशुः पीनायतभुजो గౌరః కంజారుణేక్షణః गौरः कञ्जारुणेक्षणः సునాసః సుముఖः సౌమ్యః सुनासः सुमुखः सौम्यः పీనాంసः సుద్విజస్మితः पीनांसः सुद्विजस्मितः వ్యూఢవక్షా బృహచ్శ్రోణిః व्यूढवक्षा बृहच्छ्रोणिः వలివల్గుదలోదరః वलिवल्गुदलोदरः ఆవర్తనాభిరోజస్వీ आवर्तनाभिरोजस्वी కాంచనోరురుదగ్రపాత్ काञ्चनोरुरुदग्रपात् సూక్ష్మవక్రాసితస్నిగ్ధమూర్ధజః కంబుకంధరః सूक्ष्मवक्रासितस्निग्धमूर्धजः कम्बुकन्धरः మహాధనే దుకూలాగ్ర్యే महाधने दुकूलाग्र्ये పరిధాయోపవీయ చ परिधायोपवीय च వ్యంజితాశేషగాత్రశ్రీః व्यञ्जिताशेषगात्रश्रीः నియమేన్యస్తభూషణః नियमेऽन्यस्तभूषणः కృష్ణాజినధర శ్రీమాన్ कृष्णाजिनधरः श्रीमान् కుశపాణిః కృతోచితః कुशपाणिः कृतोचितः శిశిరస్నిగ్ధతారాక్షః शिशिरस्निग्धताराक्षः సమైక్షత సమంతతః समैक्षत समन्ततः
తతః ఊజివానిదముర్వీశః ఊచివానిదముర్వీశః సదః సంహర్షయన్నివ సదః సంహర్షయన్నివ చారుచిత్రపదం శ్లక్ష్ణం చారుచిత్రపదం శ్లక్ష్ణం మృష్టం గూఢమవిక్లవం మృష్టం గూఢమవిక్లవం సర్వేషాముపకారార్థం సర్వేషాముపకారార్థం తదా అనువదన్నివ తదా అనువదన్నివ రాజోవాచ రాజోవాచ సభ్యాశృణుత భద్రం వః సభ్యా శృణుత భద్రం వః సాధవో య ఇహాగతాః సాధవో య ఇహాగతాః సత్సు జిజ్ఞాసుభిర్ధర్మం సత్సు జిజ్ఞాసుభిర్ధర్మం ఆవేద్యం స్వమనీషితం ఆవేద్యం స్వమనీషితం అహం దండధరో రాజా అహం దండధరో రాజా ప్రజానామిహ యోజితః ప్రజానామిహ యోజితః రక్షితా వృత్తిదస్వేషు రక్షితా వృత్తిదస్వేషు సేతుషు స్థాపితా పృథక్ సేతుషు స్థాపితా పృథక్ తస్యమేతదనుష్ఠానాత్ తస్యమేతదనుష్ఠానాత్ యానాహుర్బ్రహ్మవాదినః యానాహుర్బ్రహ్మవాదినః లోకాస్యుః కామసందోహాః లోకాస్యుః కామసందోహాః యస్య తుష్యతి దిష్టదృక్ యస్య తుష్యతి దిష్టదృక్ య ఉద్ధరేత్కరం రాజా య ఉద్ధరేత్కరం రాజా ప్రజాధర్మేష్వశిక్షయన్ ప్రజాధర్మేష్వశిక్షయన్ ప్రజానాం శమలం భుంక్తే ప్రజానాం శమలం భుంక్తే భగంచ స్వం జహాతి సహ భగంచ స్వం జహాతి సహ తత్ప్రజాభర్తృపిండార్థం తత్ప్రజాభర్తృపిండార్థం స్వార్థమేవానసూయవః స్వార్థమేవానసూయవః కురుతాథోక్షజధియః కురుతాధోక్షజధియః తర్హి మేనుగ్రహః కృతః తర్హి మేనుగ్రహః కృతః యూయం తదనుమోదధ్వం యూయం తదనుమోదధ్వం పితృదేవర్షయో మలాః పితృదేవర్షయో మలాః కర్తుశాస్తురనుజ్ఞాతుః కర్తుశాస్తురనుజ్ఞాతుః తుల్యం యత్ప్రేత్య తత్ఫలం తుల్యం యత్ప్రేత్య తత్ఫలం అస్తి యజ్ఞపతిర్నామ అస్తి యజ్ఞపతిర్నామ కేశాంచిదర్హసత్తమాః కేషాంచిదర్హసత్తమాః ఇహాముత్ర చ లక్ష్యంతే ఇహాముత్ర చ లక్ష్యంతే జ్యోత్స్నావత్యః క్వచిద్ భువః జ్యోత్స్నావత్యః క్వచిద్ భువః మనోరుత్తానపాదస్య మనోరుత్తానపాదస్య ధ్రువస్యాపి మహీపతేః ధ్రువస్యాపి మహీపతేః ప్రియవ్రతస్య రాజర్షేః ప్రియవ్రతస్య రాజర్షేః అంగస్యాస్మిత్ పితుః పితుః అంగస్యాస్మత్పితుః పితుః ఈదృశానామథాన్యేషాం ఈదృశానామథాన్యేషాం అజస్య చ భవస్య చ అజస్య చ భవస్య చ ప్రహ్లాదస్య బలేశ్చాపి ప్రహ్లాదస్య బలేశ్చాపి కృత్యమస్తి గదాభృతా కృత్యమస్తి గదాభృతా దౌహిత్రాదీన్ ఋతే మృత్యు
मृत्योः दौहित्रादीन् ऋते मृत्योः शोच्यान् धर्मविमोहितान् शोच्यान् धर्मविमोहितान् वर्गस्वर्गापवर्गाणाम् वर्गस्वर्गापवर्गाणाम् प्रायेणैकात्म्यहेतुना प्रायेणैकात्म्यहेतुना यत्पादसेवाभिरुचिस्तपस्विनाम् यत्पादसेवाभिरुचिस्तपस्विनाम् अशेषजन्मोपचितं मलं धियः अशेषजन्मोपचितं मलं धियः सद्यः क्षिणोत्यन्वहमेधति सति सद्यः क्षिणोत्यन्वहमेधति सति यथा पदाङ्गुष्ठविनिःसृता सरित् यथा पदाङ्गुष्ठविनिःसृता सरित् विनिर्धुता शेषमनोमलः पुमान् विनिर्धुता शेषमनोमलः पुमान् असङ्गविज्ञानविशेषवीर्यवान् असङ्गविज्ञानविशेषवीर्यवान् यदङ्घ्रिमूले कृतकेतनः पुनः यदङ्घ्रिमूले कृतकेतनः पुनः न संसृतिं क्लेशवहां प्रपद्यते न संसृतिं क्लेशवहां प्रपद्यते तमेव यूयं भजतात्मवृत्तिभिः तमेव यूयं भजतात्मवृत्तिभिः मनोवचः कायगुणैः स्वकर्मभिः मनोवचः कायगुणैः स्वकर्मभिः अमायिनः कामदुघाङ्घ्रिपङ्कजम् अमायिनः कामदुघाङ्घ्रिपङ्कजम् यथाधिकाराववसितार्थसिद्धयः यथाधिकारावविशदार्थसिद्धयः यथाधिकारावसितार्थसिद्धयः यथाधिकारावसितार्थसिद्धयः असाविहानेकगुणो गुणोध्वरः असाविहानेकगुणो गुणोध्वरः पृथग्विधद्रव्यगुणक्रियोक्तिभिः पृथग्विधद्रव्यगुणक्रियोक्तिभिः सम्पद्यतेऽर्थाशयलिङ्गनामभिः सम्पद्यतेऽर्थाशयलिङ्गनामभिः विशुद्धविज्ञानघनस्वरूपतः विशुद्धविज्ञानघनस्वरूपतः प्रधानकालाशयधर्मसङ्ग्रहे प्रधानकालाशयधर्मसङ्ग्रहे शरीर एष प्रतिपद्य चेतनाम् शरीर एष प्रतिपद्य चेतनाम् क्रियाफलत्वेन विभुर्विभाव्यते क्रियाफलत्वेन विभुर्विभाव्यते यथा नलो दारुषु तद्गुणात्मकः यथा नलो दारुषु तद्गुणात्मकः अहो ममामि वितरन्त्यनुग्रहम् अहो ममामि वितरन्त्यनुग्रहम् हरिं गुरुं यज्ञभुजामधीश्वरम् हरिं गुरुं यज्ञभुजामधीश्वरम् स्वधर्मयोगेन यजन्ति मामकाः स्वधर्मयोगेन यजन्ति मामकाः निरन्तरं क्षोणितले दृढव्रताः निरन्तरं क्षोणितले दृढव्रताः मा जातु तेजः प्रभवेन्महर्धिभिः मा जातु तेजः प्रभवेन्महर्धिभिः तितिक्षया तपसा विद्यया च तितिक्षया तपसा विद्यया च देदीप्यमाने जितदेवतानां देदीप्यमाने जितदेवतानां कुले स्वयं राजकुलाद्विजानां कुले स्वयं राजकुलाद्विजानां
द्विजानां ब्रह्मण्यदेवः पुरुषः पुरातनो ब्रह्मण्यदेवः पुरुषः पुरातनो नित्यं हरिर्यच्चरणाभिवन्दनात् नित्यं हरिर्यच्चरणाभिवन्दनात् अवापलक्ष्मीमनपायिनीं यशो अवापलक्ष्मीमनपायिनीं यशो जगत्पवित्रं च महत्तमाग्रणीः जगत्पवित्रं च महत्तमाग्रणीः यत्सेवया शेषगुहाशयस्वराट् यत्सेवया शेषगुहाशयस्वराट् विप्रप्रियस्तुष्यति काममीश्वरः विप्रप्रियस्तुष्यति काममीश्वरः तदेव तद्धर्मपरैर्विनीतः तदेव तद्धर्मपरैर्विनीतैः तदेव तद्धर्मपरैर्विनीतैः तदेव तद्धर्मपरैर्विनीतैः सर्वात्मना ब्रह्मकुलं निषेव्यताम् सर्वात्मना ब्रह्मकुलं निषेव्यताम् पुमान् लभेतानतिवेलमात्मनः पुमान् लभेतानतिवेलमात्मनः प्रसीदतोऽत्यन्तशमं स्वतः स्वयं प्रसीदतोऽत्यन्तशमं स्वतः स्वयं यन्नित्यसम्बन्धनिषेवया ततः यन्नित्यसम्बन्धनिषेवया ततः परं किमत्रास्ति मुखं हविर्भुजाम् परं किमत्रास्ति मुखं हविर्भुजाम् अश्नात्यनन्तः खलु तत्त्वकोविदैः अस्नात्यनन्तः खलु तत्त्वकोविदैः श्रद्धाहुतं यन्मुख इज्यनामभिः श्रद्धाहुतं यन्मुख इज्यनामभिः न वै तथा चेतनया बहिष्कृते न वै तथा चेतनया बहिष्कृते हुताशने पारमहंस्य पर्यगुः हुताशने पारमहंस्य पर्यगुः यद्ब्रह्म नित्यं विरजं सनातनं यद्ब्रह्म नित्यं विरजं सनातनं श्रद्धा तपो मङ्गलमौन संयमैः श्रद्धा तपो मङ्गलमौन संयमैः समाधिना बिभ्रतिहार्धदृष्टये समाधिना बिभ्रतिहार्थदृष्टये यत्रेदमादर्श इवावभासते यत्रेदमादर्श इवावभासते तेषामहं पादसरोजरेणुं तेषामहं पादसरोजरेणुम् आर्यावहेयाधिकिरीटमायुः आर्यावहेयाधिकिरीटमायुः यं नित्यदा बिभ्रत आशु पापं यं नित्यदा बिभ्रत आशु पापं नश्यत्यमुं सर्वगुणा भजन्ति नश्यत्यमुं सर्वगुणा भजन्ति गुणायनं शीलधनं कृतज्ञं गुणायनं शीलधनं कृतज्ञं वृद्धाश्रयं संवृणतेनु सम्पदः वृद्धाश्रयं संवृणते नु सम्पदः प्रसीदतां ब्रह्मकुलं गवाञ्च प्रसीदतां ब्रह्मकुलं गवां च जनार्दनः सानुचरश्च मह्यम् जनार्दनः सानुचरश्च मह्यम् मैत्रेय उवाच मैत्रेय उवाच इति ब्रुवाणं नृपतिम्
ఇతి బ్రువాణం నృపతిం పితృదేవద్విజాతయః పితృదేవద్విజాతయః తుష్టువుర్హృష్టమనసః తుష్టువుర్హృష్టమనసః సాధువాదేన సాధవః సాధువాదేన సాధవః పుత్రేణ జయతే లోకాన్ పుత్రేణ జయతే లోకాన్ ఇతి సత్యవతీ శృతిః ఇతి సత్యవతీ శృతిః బ్రహ్మదండహతః పాపో బ్రహ్మదండహతః పాపో యద్వేనోత్యతరత్తమః యద్వేనోత్యతరత్తమః హిరణ్యకశిపుశ్చాపి హిరణ్యకశిపుశ్చాపి భగవన్నిందయా తమః భగవన్నిందయా తమః వివిక్షురత్యగాత్సూనోః వివిక్షురత్యగాత్సూనోః ప్రహ్లాదస్యానుభావతః ప్రహ్లాదస్యానుభావతః వీరవర్యపితః పృథ్వ్యాః వీరవర్యపితః పృథ్వ్యాః సమాసంజీవ శాశ్వతీః సమాసంజీవ శాశ్వతీః యస్యేదృశ్యచ్యుతే భక్తిః యస్యే దృశ్యచ్యుతే భక్తిః సర్వలోకైకభర్తరీ సర్వలోకైకభర్తరీ అహో వయం హ్యద్యపవిత్రకీర్తే అహో వయం హ్యద్యపవిత్రకీర్తే త్వయైవ నాథేన ముకుందనాథాః త్వయైవ నాథేన ముకుందనాథాః య ఉత్తమశ్లోకతమస్య విష్ణోః య ఉత్తమశ్లోకతమస్య విష్ణోః బ్రహ్మణ్యదేవస్య కథాం వ్యనక్తి బ్రహ్మణ్యదేవస్య కథాం వ్యనక్తి నాత్యద్భుతమిదం నాథ నాత్యద్భుతమిదం నాథ తవాజీవ్యానుశాసనం తవాజీవ్యానుశాసనం ప్రజానురాగో మహతాం ప్రజానురాగో మహతాం ప్రకృతి కరుణాత్మనాం ప్రకృతిః కరుణాత్మనాం అద్య నస్తమసః పారః అద్య నస్తమసః పారః త్వయోపాసాదితః ప్రభో త్వయోపాసాదితః ప్రభో భ్రామ్యతాం నష్టదృష్టీనాం భ్రామ్యతాం నష్టదృష్టీనాం కర్మభిర్దైవ సంహితైః కర్మభిర్దైవ సంహితైః నమో వివృద్ధ సత్వాయ నమో వివృద్ధ సత్వాయ పురుషాయ మహీయసే పురుషాయ మహీయసే యో బ్రహ్మక్షత్రమావిశ్య యో బ్రహ్మక్షత్రమావిశ్య బిభర్తీదం స్వతేజసా బిభర్తీదం స్వతేజసా ఇతి ఇతి శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం చతుర్థస్కంధే చతుర్థస్కంధే ఏకవింశోऽధ్యాయః ఏకవింశోऽధ్యాయః. ఓం నమో వెంకటేశాయ. ఏ విధమందేని ఈ విశ్వమెల్లను దర్పణ ప్రతిబింబితమగు వస్తు నివహంబు కైవడి తివిరి ప్రకాశించును అట్టి విరజమును అవ్యయంబునగుచు సనాతనంబగు వేదము ఏ ధరా దేవతాజన జనము అనుదినము తగిలి మహిత శ్రద్ధాతపో మంగళ మౌన సంయమ సమాధుల బోలు పారుచుండి అర్థి సదసత్విచారులై అధికరింతురు అటివారల పదరజంబు అర్థిదాల్చున లఘులకు సర్వపాపక్షయంబును
అఖిల సద్గుణావాప్తియునగు చతురులారా అని. వాస్తవానికి పృథు మహారాజు తన తండ్రి మరణానికి కారణభూతులైనటువంటి వారు ఎవరో వారిపైన ఏ విధమైనటువంటి కోపాన్ని కానీ ఆగ్రహాన్ని కానీ చూపించకుండా, అంటే సామాన్యంగా లోకంలో జరిగేటువంటిది అవతలి వారు ఎటువంటి వారైనప్పటికీ కూడా తన వారు అధర్మపరులైనా కూడా వారిని హింసించిన వారిని పట్ల కించిత్ వైషమ్యాన్ని అలాగే వైరాన్ని ప్రదర్శిస్తారు. కానీ సాక్షాత్తు ఈయన విష్ణు అంశ సంభూతుడు కాబట్టి, ధర్మపరుడు కాబట్టి, ధర్మపరమైనటువంటి పాలనను అందించాలి కాబట్టి మనందరికీ కూడా దివ్యమైనటువంటి ఆ పరిపూర్ణమైనటువంటి తత్వజ్ఞానాన్ని తెలియపరచడం కోసమే అవతరించి ఆ బ్రాహ్మణుల యొక్క వైభవాన్ని, ఆ బ్రాహ్మణుల యొక్క దివ్యత్వాన్ని గురించి కూడా చక్కగా చెబుతూ వినయాన్ని కూడా ప్రదర్శిస్తూ అందులో ఉత్తమోత్తములైనటువంటి సనచతుష్టయంగా పిలువబడేటువంటి ఆ సనత్కుమారాదులందరితో కూడా చక్కగా అనేక విషయాలతో ఆకాంక్షిస్తున్నట్లుగా, ఎంతో శ్రద్ధ కలిగిన వాడిగా, అన్ని విషయాలు తెలిసిన వాడైనప్పటికీ కూడా ప్రశ్నించేటువంటి వైనం, తదుపరి వారు కూడా ఆయన మనసెరిగి అన్నీ తెలిసినా కూడా లోకహితం కోసం నీవు అడుగుతున్నావని చెప్పి ఆ పృథు మహారాజుకి చెప్పడం, ఇలా ఎన్నో అంశాలు లోకానికి ఉపయోగించేటువంటి అంశాలు ఈ పృథివీ అని పిలువబడేటువంటి ఈ నామానికి మూల కారణభూతుడైనటువంటి మహారాజు యొక్క దివ్య వైభవాన్ని వర్ణించేటువంటి అంశాలు మనం శ్రీమద్ భాగవతంలో ఈనాడు పారాయణ చేసుకోబోతూ ఉన్నాం. మరి ఒక అధ్యాయం 22వ అధ్యాయాన్ని కూడా శ్రద్ధగా భక్తితో పారాయణ చేసుకుందాం. ఆచార్యుల వారు మన చేత పారాయణ చేయిస్తారు, మనం శ్రద్ధగా పారాయణ చేద్దాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం చతుర్థస్కంధే ద్వావింశోऽధ్యాయః మైత్రేయ ఉవాచ జనేషు ప్రగృణత్స్వేవం పృథుం పృథుల విక్రమం తత్రోపజగ్ముర్మునయః చత్వారః సూర్యవర్చసః తాంస్తు సిద్ధేశ్వరాన్ రాజా వ్యోమ్నోవతరతోర్చిషా లోకానపాపాన్ కుర్వత్యా సానుగోచష్టలక్షితాన్ తద్దర్శనోద్గతాన్ ప్రాణాన్ ప్రత్యాదిత్సురివోత్థితః ససదస్యానుగో వైన్యః ఇంద్రియేషో గుణానివ గౌరవాద్యంత్రితః సభ్యః ప్రశ్రయానతకంధరః విధివత్ పూజయాంచక్రే గృహీతాధ్యర్హణాసనాన్ తత్పాదశౌచసలిలైః మార్జితాలకబంధనః తత్ర శీలవతాం వృత్తం ఆచరన్ మానయన్నివ హాటకాసన ఆసీనాన్ స్వధిష్ణ్యేష్వివ పావకాన్ శ్రద్ధా సంయమ సంయుక్తః
युक्तः प्रीतः प्राह भवाग्रजान् प्रीतः प्राह भवाग्रजान् पृथुर्वाच पृथुर्वाच अहो आचरितं किं मे अहो आचरितं किं मे मङ्गलं मङ्गलायनाः मङ्गलं मङ्गलायनाः यस्य वो दर्शनं ह्यासीत् यस्य वो दर्शनं ह्यासीत् दुर्दर्शानाञ्च योगिभिः दुर्दर्शानाञ्च योगिभिः किं तस्य दुर्लभतरम् किं तस्य दुर्लभतरम् इह लोके परत्र च इह लोके परत्र च यस्य विप्राः प्रसीदन्ति यस्य विप्राः प्रसीदन्ति शिवो विष्णुश्च सानुगः शिवो विष्णुश्च सानुगः नैव लक्षयते लोको नैव लक्षयते लोको लोकान् पर्यटतोऽपि यान् लोकान् पर्यटतोऽपि यान् यथा सर्वदृशं सर्वे यथा सर्वदृशं सर्वे आत्मानं येस्य हेतवः आत्मानं येस्य हेतवः अथ न अपि ते धन्याः अथ न अपि ते धन्याः साधवो गृहमेधिनः साधवो गृहमेधिनः यद्गृहाह्यर्हवर्याम्बु यद्गृहाह्यर्हवर्याम्बु तृणभूमीश्वरावराः तृणभूमीश्वरावराः व्यालालयद्रुमावैते व्यालालयद्रुमावैते अप्यरिक्ताखिलसम्पदः अप्यरिक्ताखिलसम्पदः यद्गृहास्तीर्थपादीय यद्गृहास्तीर्थपादीय पादतीर्थविवर्जिताः पादतीर्थविवर्जिताः स्वागतं वो द्विजश्रेष्ठाः स्वागतं वो द्विजश्रेष्ठाः यद्व्रतानि मुमुक्षवः यद्व्रतानि मुमुक्षवः चरन्ति श्रद्धया धीराः चरन्ति श्रद्धया धीराः बाला एव बृहन्ति च बाला एव बृहन्ति च कच्चिन्नः कुशलं नाथाः कच्चिन्नः कुशलं नाथाः इन्द्रियार्थार्थवेदिनाम् इन्द्रियार्थार्थवेदिनाम् व्यसनावाप एतस्मिन् व्यसनावाप एतस्मिन् पतितानां स्वकर्मभिः पतितानां स्वकर्मभिः भवत्सु कुशलप्रश्नः भवत्सु कुशलप्रश्नः आत्मा रामेषु नेष्यते आत्मा रामेषु नेष्यते कुशला यत्र कुशला कुशला यत्र न सन्ति मतिवृत्तयः न सन्ति मतिवृत्तयः तदहं कृतविश्रम्भः तदहं कृतविश्रम्भः सुहृदो वस्तपस्विनाम् सुहृदो वस्तपस्विनाम् सम्पृच्छे भव एतस्मिन् सम्पृच्छे भव एतस्मिन् क्षेमः केनाञ्जसा भवेत् क्षेमः केनाञ्जसा भवेत् व्यक्तमात्मवतामात्मा व्यक्तमात्मवतामात्मा भगवानात्मभावनः भगवानात्मभावनः स्वानामनुग्रहाये माम् स्वानामनुग्रहाये माम् सिद्धरूपी चरत्यजः सिद्धरूपी चरत्यजः मैत्रेय उवाच मैत्रेय उवाच पृथोस्तत्सूक्तमाकर्ण्य पृथोस्तत्सूक्तमाकर्ण्य सारं सुष्ठुमितं मधु सारं सुष्ठुमितं मधु स्मयमान इव प्रीत्या स्मयमान इव प्रीत्या कुमारः प्रत्युवाचः कुमारः प्रत्युवाचः सनत्कुमार उवाच सनत्कुमार उवाच साधु पृष्टं महाराज साधु पृष्टं महाराज सर्वभूतहितात्मना सर्वभूतहितात्मना भवता विदुषा चापि भवता विदुषा चापि साधूनां मतिरीदृशी साधूनां मतिरीदृशी सङ्गमः खलु साधूनां सङ्गमः खलु साधूनाम् उभयेषाञ्च सम्मतः उभयेषाञ्च सम्मतः यत्सम्भाषणसम्प्रश्नः
యత్సంభాషణ సంప్రశ్నః సర్వేషాం వితనోతిశం సర్వేషాం వితనోతిశం అస్త్యేవ రాజన్ భవతో మధుద్విషః అస్త్యేవ రాజన్ భవతో మధుద్విషః పాదారవిందస్య గుణానువాదనే పాదారవిందస్య గుణానువాదనే రతిర్దురాపా విధునోతి నైష్ఠికీ రతుర్దురాపా విధునోతి నైష్ఠికీ కామం కషాయం మలమంతరాత్మనః కామం కషాయం మలమంతరాత్మనః శాస్త్రేష్వియానేవ సునిశ్చితో నృణాం శాస్త్రేష్వియానేవ సునిశ్చితో నృణాం క్షేమస్య సధ్యం విమృశేషు హేతుః క్షేమస్య సధ్యం విమృశేషు హేతుః అసంగ ఆత్మవ్యతిరిక్త ఆత్మని అసంగ ఆత్మవ్యతిరిక్త ఆత్మని దృఢారతిర్బ్రహ్మణి నిర్గుణే చయా దృఢారతిర్బ్రహ్మణి నిర్గుణే చ యా సాశ్రద్ధయా భగవద్ధర్మచర్యయా సాశ్రద్ధయా భగవద్ధర్మచర్యయా జిజ్ఞాసయాధ్యాత్మిక యోగనిష్ఠయా జిజ్ఞాసయాధ్యాత్మిక యోగనిష్ఠయా యోగేశ్వరోపాసనయా చ నిత్యం యోగేశ్వరోపాసనయా చ నిత్యం పుణ్యశ్రవః కథయా పుణ్యయా చ పుణ్యశ్రవః కథయా పుణ్యయా చ అర్థేంద్రియారామసగోష్ఠ్య తృష్ణయా అర్థేంద్రియారామసగోష్ఠ్య తృష్ణయా తత్సమ్మతా నామ పరిగ్రహేణ చ తత్సమ్మతా నామ పరిగ్రహేణ చ వివిక్తరుచ్యా పరితోష ఆత్మన్ వివిక్తరుచ్యా పరితోష ఆత్మన్ వినా హరేర్గుణపీయూషపానాత్ వినా హరేర్గుణపీయూషపానాత్ అహింసయా పారమహంస్య చర్యయా అహింసయా పారమహంస్య చర్యయా స్మృత్యా ముకుందాచరితాగ్ర్యసీధునా స్మృత్యా ముకుందాచరితాగ్ర్యసీధునా యమైరకామైర్నియమైశ్చాప్యనిందయా యమైరకామైర్నియమైశ్చాప్యనిందయా నిరీహయా ద్వంద్వతితిక్షయా చ నిరీహయా ద్వంద్వతితిక్షయా చ హరేర్ముహుస్తత్పరకర్ణపూర హరేర్ముహుస్తత్పరకర్ణపూర గుణాభిధానేన విజృంభమాణయా గుణాభిధానేన విజృంభమాణయ భక్త్యా హ్యసంగः సదసత్యనాత్మని భక్త్యా హ్యసంగः సదసత్యనాత్మని స్యాన్నిర్గుణే బ్రహ్మణి చాంజసారతిః స్యాన్నిర్గుణే బ్రహ్మణి చాంజసారతిః యదా రతిర్బ్రహ్మణి నైష్ఠికీ పుమాన్ యదా రతిర్బ్రహ్మణి నైష్ఠికీ పుమాన్ ఆచార్యవాన్ జ్ఞాన విరాగరంహస ఆచార్యవాన్ జ్ఞాన విరాగరంహస దహత్య వీర్యం హృదయం జీవకోశం దహత్య వీర్యం హృదయం జీవకోశం పంచాత్మకం యోనిమివోత్థితోగ్నిః పంచాత్మకం యోనిమివోత్థితోగ్నిః దగ్ధాశయో ముక్త సమస్త తద్గుణో దగ్ధాశయో ముక్త సమస్త తద్గుణో నైవాత్మనో బహిరంతర్విచష్టే నైవాత్మనో బహిరంతర్విచష్టే పరాత్మనోర్యద్వ్యవధానం పురస్తాత్ పరాత్మనోర్యద్వ్యవధానం పురస్తాత్ స్వప్నే యథా పురుషస్తద్వినాశే స్వప్నే యథా పురుషస్తద్వినాశే ఆత్మానమింద్రియార్థం చ ఆత్మానమింద్రియార్థం చ పరం యదుభయోరపి పరం యదుభయోరపి సత్యాశయ ఉపాధౌ వై సత్యాశయ ఉపాధౌ వై పుమాన్ పశ్యతి నాన్యదా పుమాన్ పశ్యతి నాన్యదా నిమిత్తే సతి సర్వత్ర నిమిత్తే సతి సర్వత్ర జలాదావపి పూరుషః జలాదావపి పూరుషః ఆత్మనశ్చ పరస్యాపి ఆత్మనశ్చ పరస్యాపి భిదా
భిదాం పశ్యతి నాన్యదా భిదాం పశ్యతి నాన్యదా ఇంద్రియైర్విషయాకృష్టైః ఇంద్రియైర్విషయాకృష్టైః ఆక్షిప్తం ధ్యాయతాం మనః ఆక్షిప్తం ధ్యాయతాం మనః చేతనాం హరతే బుద్ధేః చేతనాం హరతే బుద్ధేః స్తంభస్తోయమివ హ్రదాత్ స్తంభస్తోయమివ హ్రదాత్ భ్రశ్యత్యనుస్మృతిశ్చిత్తం భ్రశ్యత్యనుస్మృతిశ్చిత్తం జ్ఞానభ్రంశస్మృతిక్షయే జ్ఞానభ్రంశస్మృతిక్షయే తద్రోధం కవయః ప్రాహుః తద్రోధం కవయః ప్రాహుః ఆత్మాపన్నవమాత్మనః ఆత్మాపన్నవమాత్మనః నాతః పరతరో లోకే నాతః పరతరో లోకే పుంసస్వార్థవ్యతిక్రమః పుంసస్వార్థవ్యతిక్రమః యదధ్యన్యస్య ప్రేయస్త్వం యదధ్యన్యస్య ప్రేయస్త్వం ఆత్మనస్వవ్యతిక్రమాత్ ఆత్మనస్వవ్యతిక్రమాత్ అర్ధేంద్రియార్థాభిధ్యానం అర్థేంద్రియార్థాభిధ్యానం సర్వార్థాపన్నవో నృణాం సర్వార్థాపన్నవో నృణాం భ్రంశితో జ్ఞాన విజ్ఞానాత్ భ్రంశితో జ్ఞాన విజ్ఞానాత్ ఏనా విశతి ముఖ్యతాం ఏనా విశతి ముఖ్యతాం న కుర్యాత్ కర్హి చిత్సంగం న కుర్యాత్ కర్హి చిత్సంగం తమస్తీవ్రం తితీరిషుః తమస్తీవ్రం తితీరిషుః ధర్మార్థకామమోక్షాణాం ధర్మార్థకామమోక్షాణాం యదత్యంత విఘాతకం యదత్యంత విఘాతకం తత్రాపి మోక్ష ఏవార్థః తత్రాపి మోక్ష ఏవార్థః ఆత్యంతికతయేష్యతే ఆత్యంతికతయేష్యతే త్రైవర్గ్యోర్ధో యతో నిత్యం త్రైవర్గ్యోర్థో యతో నిత్యం కృతాంతభయసంయుతః కృతాంతభయసంయుతః పరే వరే చ ఏ భావాః పరే వరే చ ఏ భావాః గుణవ్యతికరాదను గుణవ్యతికరాదను నతేషాం విద్యతే క్షేమం న తేషాం విద్యతే క్షేమం ఈశ విధ్వంసితాశిషాం ఈశ విధ్వంసితాశిషాం తత్వం నరేంద్ర జగతామథ తస్థుషాంచ తత్వన్నరేంద్ర జగతామథ తస్థుషాంచ దేహేంద్రియాసు ధిషణాత్మభిరావృతానాం దేహేంద్రియాసుధిషణాత్మభిరావృతానాం యః క్షేత్రవిత్తపతయా హృది విశ్వగావిః యః క్షేత్రవిత్తపతయా హృది విశ్వగావిః ప్రత్యక్షకాస్తి భగవాంస్తమవేహి సోస్మి ప్రత్యక్షకాస్తి భగవాంస్తమవేహి సోస్మి యస్మిన్నిదం సదసదాత్మతయా విభాతి యస్మిన్నిదం సదసదాత్మతయా విభాతి మాయా వివేక విధుతిస్రజివాహి బుద్ధిః మాయా వివేక విధుతిస్రజివాహి బుద్ధిః తం నిత్యముక్త పరిశుద్ధ విశుద్ధ తత్వం తం నిత్యముక్త పరిశుద్ధ విశుద్ధ తత్వం ప్రత్యూఢ కర్మ కలిల ప్రకృతిం ప్రపద్యే ప్రత్యూఢ కర్మ కలిల ప్రకృతిం ప్రపద్యే యత్పాద పంకజ పలాశ విలాస భక్త్యా యత్పాద పంకజ పలాశ విలాస భక్త్యా కర్మాశయం గ్రథితముద్గ్రథయంతి సంతః కర్మాశయం గ్రథితముద్గ్రథయంతి సంతః తద్వన్న రిక్తమతయో యతయోపి రుద్ధః తద్వన్న రిక్తమతయో యతయోపి రుద్ధః తద్వన్న రిక్తమతయో యతయోపి రుద్ధ తద్వన్న రిక్తమతయో యతయోపి రుద్ధ శ్రోతో గణాస్తమరణం భజ వాసుదేవం శ్రోతో గణాస్తమరణం భజ వాసుదేవం కృచ్ఛ్రో మహానిహ భవార్ణవమప్లవేశాం కృచ్ఛ్రో మహానిహ భవార్ణవమప్లవేశాం షడ్వర్గన క్రమసుఖేన తితీర్షంతి షడ్వర్గనక్రమ సుఖేన తితీర్షంతి తత్వం హరేర్భగవతో భజనీయమంఘ్రిం తత్వం హరేర్భగవతో భజనీయమంఘ్రిం కృత్వోడుపం వ్యసనముత్
వ్యసనముత్తరదుస్తరార్ణం కృత్వోడుపం వ్యసనముత్తరదుస్తరార్ణం. మైత్రేయ ఉవాచ మైత్రేయ ఉవాచ స ఏవం బ్రహ్మపుత్రేణ స ఏవం బ్రహ్మపుత్రేణ కుమారేణాత్మమేధస కుమారేణాత్మమేధసా దర్శితాత్మగతి సమ్యక్ దర్శితాత్మగతి సమ్యక్ ప్రశస్యోవాచ తం నృపః ప్రశస్యోవాచ తం నృపః. రాజోవాచ రాజోవాచ కృతో మేనుగ్రహః పూర్వం కృతో మేనుగ్రహః పూర్వం హరిణార్తానుకంపినా హరిణార్తానుకంపినా తమాపాదయితుం బ్రహ్మన్ తమాపాదయితుం బ్రహ్మన్ భగవన్ యూయమాగతాః భగవన్ యూయమాగతాః. నిష్పాదితశ్చ కార్త్స్న్యేన నిష్పాదితశ్చ కార్త్స్న్యేన భగవద్భిర్గృణాలుభిః భగవద్భిర్ఘృణాళుభిః సాధూచ్ఛిష్టం హి మే సర్వం సాధూచ్ఛిష్టం హి మే సర్వం ఆత్మనా సహ కిం దదే ఆత్మనా సహ కిం దదే. ప్రాణాదారాः సుతా బ్రహ్మన్ ప్రాణాదారాः సుతా బ్రహ్మన్ గృహాశ్చ సపరిచ్ఛదాః గృహాశ్చ సపరిచ్ఛదాః. రాజ్యం బలం మహీకోశః రాజ్యం బలం మహీకోశః ఇతి సర్వం నివేదితం ఇతి సర్వం నివేదితం. సైనాపత్యం చ రాజ్యం చ సైనాపత్యం చ రాజ్యం చ దండనేతృత్వమేవ చ దండనేతృత్వమేవ చ సర్వలోకాధిపత్యం చ సర్వలోకాధిపత్యం చ వేదశాస్త్రవిదర్హతి వేదశాస్త్రవిదర్హతి. స్వమేవ బ్రాహ్మణో భుంక్తే స్వమేవ బ్రాహ్మణో భుంక్తే స్వం వస్తే స్వం దదాతి చ స్వం వస్తే స్వం దదాతి చ తస్యైవానుగ్రహేణాన్నం తస్యైవానుగ్రహేణాన్నం భుంజతే క్షత్రియాదయః భుంజతే క్షత్రియాదయః. యైరీదృశీ భగవతో గతిరాత్మవాదః యైరీదృశీ భగవతో గతిరాత్మవాదః ఏకాంతతో నిగమిభిః ప్రతిపాదితానః ఏకాంతతో నిగమిభిః ప్రతిపాదితానః. తుష్యంత్వదభ్రకరుణా స్వకృతేన నిత్యం తుష్యంత్వదభ్రకరుణా స్వకృతేన నిత్యం. కో నామ తత్ప్రతికరోతి వినోదపాత్రం కో నామ తత్ప్రతికరోతి వినోదపాత్రం. మైత్రేయ ఉవాచ మైత్రేయ ఉవాచ ఆత్మయోగపతయః త ఆత్మయోగపతయః ఆదిరాజేన పూజితాః ఆదిరాజేన పూజితాః శీలం తదీయం శంసంతః శీలం తదీయం శంసంతః కే భూవన్మిషతాం నృణాం ఖే భూవన్మిషతాం నృణాం. వైన్యస్తు ధుర్యో మహతాం వైన్యస్తు ధుర్యో మహతాం సంస్థిత్యాధ్యాత్మశిక్షయా సంస్థిత్యాధ్యాత్మశిక్షయా ఆత్మకామమివాత్మానం ఆప్తకామమివాత్మానం మేన ఆత్మన్యవస్థితః మేన ఆత్మన్యవస్థితః. కర్మాణి చ యథా కాలం కర్మాణి చ యథా కాలం యథా దేశం యథా బలం యథా దేశం యథా బలం యథోచితం యథా విత్తం యథోచితం యథా విత్తం అకరోద్ బ్రహ్మ సాత్కృతం అకరోద్ బ్రహ్మ సాత్కృతం. ఫలం బ్రహ్మణి విన్యస్య ఫలం బ్రహ్మణి విన్యస్య నిర్విషంగః సమాహితః నిర్విషంగః సమాహితః. కర్మాధ్యక్షం చ మన్వానః కర్మాధ్యక్షం చ మన్వానః ఆత్మానం ప్రకృతేః పరం ఆత్మానం ప్రకృతేః పరం. గృహేషు వర్తమానోపి గృహేషు వర్తమానోపి ససామ్రాజ్యశ్రియాన్వితః ససామ్రాజ్యశ్రియ
క్రియాన్వితః నాసజ్జతేంద్రియార్థేషు నాసజ్జతేంద్రియార్థేషు నిరహం మతిరర్కవత్ నిరహం మతిరర్కవత్ ఏవమధ్యాత్మయోగేన ఏవమధ్యాత్మయోగేన కర్మాణ్యనుసమాచరన్ కర్మాణ్యనుసమాచరన్ పుత్రానుత్పాదయామాస పుత్రానుత్పాదయామాస పంచార్చిష్యాత్మసమ్మతాన్ పంచార్చిష్యాత్మసమ్మతాన్ విజితాశ్వం ధూమ్రకేశం విజితాశ్వం ధూమ్రకేశం హర్యక్షం ద్రవిణం వృకం హర్యక్షం ద్రవిణం వృకం సర్వేషాం లోకపాలానాం సర్వేషాం లోకపాలానాం దధారైకః పృథుర్గుణాన్ దధారైకః పృథుర్గుణాన్ గోపీఠాయ జగత్సృష్టేః గోపీథాయ జగత్ సృష్టేః కాలే స్వే స్వేచ్యుతాత్మకః కాలే స్వే స్వేచ్యుతాత్మకః మనోవాగ్వృత్తిభిः సౌమ్యైః మనోవాగ్వృత్తిభిः సౌమ్యైః గుణైः సంరంజయన్ ప్రజాః గుణైः సంరంజయన్ ప్రజాః రాజేత్యథాన్నామధేయం రాజేత్యథాన్నామధేయం సోమరాజ ఇవాపరః సోమరాజ ఇవాపరః సూర్యవద్విసృజన్ గృహ్ణన్ సూర్యవద్విసృజన్ గృహ్ణన్ ప్రతపంశ్చ భువో వసు ప్రతపంశ్చ భువో వసు దుర్ధర్ష తేజసేవాగ్నిః దుర్ధర్షస్తేజసేవాగ్నిః మహేంద్ర ఇవ దుర్జయః మహేంద్ర ఇవ దుర్జయః తితిక్షయా ధరిత్రీవ తితిక్షయా ధరిత్రీవ ద్యౌరివాభీష్టదో నృణాం ద్యౌరివాభీష్టదో నృణాం వర్షతి స్మ యథా కామం వర్షతి స్మ యథా కామం పర్జన్య ఇవ తర్పయన్ పర్జన్య ఇవ తర్పయన్ సముద్ర ఇవ దుర్బోధః సముద్ర ఇవ దుర్బోధః సత్వేనాచలరాడివ సత్వేనాచలరాడివ ధర్మరాడివ శిక్షాయాం ధర్మరాడివ శిక్షాయాం ఆశ్చర్యే హిమవానివ ఆశ్చర్యే హిమవానివ కుబేర ఇవ కోశాఢ్యో కుబేర ఇవ కోశాఢ్యో గుప్తార్థో వరుణో యథా గుప్తార్థో వరుణో యథా మాతరిష్వేవ సర్వాత్మా మాతరిష్వేవ సర్వాత్మా బలేన మహసౌజస బలేన మహసౌజసా అవిషహ్యతయా దేవో అవిషహ్యతయా దేవో భగవాన్ భూతరాడివ భగవాన్ భూతరాడివ కందర్ప ఇవ సౌందర్యే కందర్ప ఇవ సౌందర్యే మనస్వీ మృగరాడివ మనస్వీ మృగరాడివ వాత్సల్యే మనువనృణాం వాత్సల్యే మనువనృణాం ప్రభుత్వే భగవానజః ప్రభుత్వే భగవానజః బృహస్పతిర్బ్రహ్మవాదే బృహస్పతిర్బ్రహ్మవాదే ఆత్మవత్వే స్వయం హరిః ఆత్మవత్వే స్వయం హరిః భక్త్యా గోగురు విప్రేషు భక్త్యా గోగురు విప్రేషు విశ్వక్సేనానువర్తిషు విశ్వక్సేనానువర్తిషు క్రియా ప్రశ్రయశీలాభ్యాం హర్యా ప్రశ్రయశీలాభ్యాం ఆత్మతుల్యః పరోద్యమే ఆత్మతుల్యః పరోద్యమే కీర్త్యోర్ధ్వగీతయా పుంభిః కీర్త్యోర్ధ్వకీతయా పుంభిః త్రైలోక్యే తత్ర తత్రః త్రైలోక్యే తత్ర తత్రః ప్రవిష్టః కర్ణరంధ్రేషు ప్రవిష్టః కర్ణరంధ్రేషు స్త్రీణాం రామः సతామివ స్త్రీణాం రామः సతామివ ఇతి శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం చతుర్థస్కంధే చతుర్థస్కంధే ద్వావింశోऽధ్యాయః ద్వావింశోऽధ్యాయః పారాయణ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో పరిపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడు అందరం కలిసి క్షమా ప్రార్థనాదులు పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్
తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. వెంకటే